దేవుని పిల్లలారా, మరి అంతరించని అందం లేదా దేవుడు కోరుకునే అందం. ఈ భూమి మీద మనుషులు అందం కొరకు వారు పడుతున్న ప్రయాస. నిన్నటి దినాన్న చాలా సంగతులు బైబిల్లో నుంచి చూపించాను. అలాగే లోకం ఈరోజు అందం కొరకు వారు పడుతున్న ప్రయాస, అందాన్ని కాపాడుకోవడానికి వారిస్తున్న కాలం, వారు వెచ్చిస్తున్న ధనం, ఇదంతా కూడా మనం వాక్యంలో నుండి చాలా జాగ్రత్తగా నిన్నటి దినాన్ని నేర్చుకున్నాం. దేవుని పిల్లలారా, సమాజం దేవుడికి భిన్నంగా, సమాజం దేవుడి ఆలోచనలకు విరుద్ధంగా జీవిస్తున్న వేళ మనం ఈ అంశాల ద్వారా దేవుడి గురించి ఏం చెప్పాలనుకుంటున్నామంటే, మనం అనుకుంటున్నది లేదంటే మనం ప్రయాణం చేస్తున్న ప్రతిదీ కూడా దేవుడికి విరుద్ధంగా ఉంది, దేవుడి ఆలోచనలకు విరుద్ధంగా ఉంది అని ప్రతి అంశాన్ని మరి మనం ఆలోచిస్తూ ఈ విషయంలో దేవుడి ఆలోచనలు ఎలా ఉన్నాయి, నేను ఎలా ఉన్నాను అని ప్రతి దాన్ని సవరించుకోవడానికి, సరిచేసుకోవడానికి మాత్రమే మరి వాక్యాన్ని దేవుడు మన ముందుకు తెస్తున్నాడు. దేవుని పిల్లలారా, ఈరోజున్న సమాజాన్ని మనం చూస్తున్నప్పుడు శరీరపు అందాన్ని కాపాడుకోవడానికి వారు వెచ్చిస్తున్న కాలం, వారు వెచ్చిస్తున్న ధనం నిజంగా మనం చూసినప్పుడు ఆశ్చర్యం అండి. దేవుని పిల్లలారా, మనుషుల మధ్యలో జరుగుతున్న భయంకరమైన నేరాలకు కూడా ఈ అందమే కారణం. మీరు చూడండి, వివాహం జరిగిన తర్వాత ఒక పురుషుడు తన భార్యను విడిచిపెట్టి మరొకరి వైపు చూస్తున్నాడు అంటే కారణం అందం. మరొకరు అందంగా ఉంటే ఈమెను విడిచిపెట్టేస్తాడు. మరొకరు అందంగా ఉంటే ఆమె శరీరానికి ఇతడు ఆకర్షితుడైతే భార్యను చంపే వాళ్ళని కూడా మనం చూస్తున్నాం. ఇకపోతే ఈ శరీరపు సుఖాలు, శరీరపు అందాలను చూసి మోసపోతున్న యువత మనకు తెలుసు. వారి శరీరానికి మెరుగులు దిద్ది రంగులు వేసుకుని ఆ రంగురంగుల ముఖాలతో మరి సినిమాలలో కనపడేసరికి వాళ్ళ అందమాలు నిజమైన అందాలను అనుకుని ఎంతమంది అండి ఆ సినిమాల చుట్టూ వాళ్ళ డబ్బులు ఇచ్చేసి, వాళ్ళ కాలాన్ని ఇచ్చేసి, తర్వాత వాళ్ళ చదువుకోవడానికి తల్లిదండ్రులు కష్టపడి ఫీజులు కడుతుంటే వాటిని అన్నిటిని విడిచిపెట్టి వాళ్ళ జీవితాలు మీరు చూడండి ఈరోజు లోకానికి అంకితమై, ఆ సినిమాలో కనబడుతున్న రంగుల ప్రపంచానికి అంకితమై ఎంతమంది జీవితాలు ఈరోజు సర్వనాశనం అవుతున్నాయో మనకు తెలుసు. అందం గురించి నిజంగా ఈరోజు ప్రపంచం అంతానండి తలక్రిందులు అయిపోతున్నారు. వివాహంలో గుణం చూడలేదు. ఈరోజు పురుషుడైనా స్త్రీ అయినా ఇద్దరు చూసేది ఏంటంటే గుణం చూడరు. గుణవంతుడా, గుణవంతురాలా, హృదయం బాగుందా, దేవుడికి లోబడుతుందా, వాక్యం నేర్చుకుందా, వాక్య ప్రకారం జీవిస్తుందా. అబ్బాయి అమ్మాయిని ఎదుక్కునేటప్పుడు ఎలాంటి క్వాలిటీస్ ఎత్తుకోవట్లేదు. అందం ఎత్తుక్కుంటాడు, తర్వాత కట్నం వెతుక్కుంటాడు. నా హైటు, నా రంగు, ఇది కదండి ఈరోజు మనుషులు వెతుక్కునేవి. అమ్మాయిలు ఏం తక్కువ కాదు, వాళ్ళు అంతే. అబ్బాయి చదువుకున్నాడా, అబ్బాయి మంచి సంపాదనలో ఉన్నాడా, మంచి రంగుతో ఉన్నాడా, మంచి ఎత్తుతో ఉన్నాడా, అంతే తప్ప దేవుడి కోసం బ్రతుకుతున్నాడా ఎవరు అడగరండి. దేవుడు పనిలో ఉంటాడా ఎవరు అడగరు. సత్యవాక్యం తెలుసా ఎవరు అడగరు. ఈరోజు వాక్యం తెలిసిన వారు అలాగే ఉన్నారు, వాక్యం తెలియని వారు అలాగే ఉన్నారు. సత్యవాక్యంలోకి వచ్చామని చెప్పుకుంటున్న వారు అలాగే ఉన్నారు, వాక్యం తెలియని వారు అలాగే ఉన్నారు. దేవుని పిల్లలారా, సౌలు విషయంలో దేవుడు తీసుకున్న నిర్ణయం మనకు తెలుసు. చాలా అందగాడు. మొట్టమొదటి రాజును దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చినప్పుడు చాలా రూపవంతుడిని, చాలా అందగాడిని ఇచ్చాడు ఇశ్రాయేలుకి. కానీ తప్పు చేసిన వెంటనే అతని అందం అతన్ని కాపాడలేదు. మీరు చూడండి, బాగా సమూయేలులో మొదటి గ్రంథం మీరు చదువుతున్నప్పుడు వాళ్ళు రాజు కావాలని కోరుకున్నప్పుడు సౌలును సెలెక్ట్ చేశాడు దేవుడు. సెలెక్ట్ చేసిన దేవుడు మామూలు వ్యక్తిని సెలెక్ట్ చేయలేదండి. మంచి అందగాడిని సెలెక్ట్ చేశాడు, రూపవంతుడిని సెలెక్ట్ చేశాడు. కానీ అతను తప్పు చేసి పాపం చేసిన తర్వాత అతని అందం కానీ అతని రూపం కానీ దేవుడి ముందు ఉపయోగపడలేదు. తప్పు చేసావు సౌలు, నా మాటను వ్యతిరేకించావు, నీకు గుణం బాగోలేదు అంటే నేను ఏం కోరుకుంటాను అంటే నా మాటకు లోబడే గుణం కోరుకుంటాను. నీకున్న అందంతో నాకేం పని, మాట వినలేదు కనుక తీసేశాడు. ఆ తర్వాత చూడండి, మీరు దావీదును రాజుగా పెట్టాలనుకున్నప్పుడు సమూయేలు అభిషేకించడానికి వెళ్ళాడు. యెషయా కుమారులు అందరూ వచ్చారు, ఇతన అంటే అప్పుడు దేవుడు అన్న మాట మన అందరికీ తెలుసు. నాయనా నువ్వు తొందరపడకు,
నేను నీకులాగా రూపాన్ని ఎత్తును చూడను, పై రూపాన్ని నేను లక్ష్య పెట్టను, లోపల గుణమే నాకు కావాలి అన్నాడు. అన్న తర్వాత దావీదును సెలెక్ట్ చేసిన విధానం మనకు తెలుసు. ఇలా బైబిల్ అంతా మనం గమనిస్తున్నప్పుడు, దేవుడి మనసును మనం ఆలోచిస్తున్నప్పుడు అండి, దేవుడు క్షయమైపోయే అలంకారం కంటే అక్షయమైన అలంకారం, గుణానికి ఉండే అలంకారాన్ని దేవుడు చూస్తున్నాడు. అదే దేవుడు కావాలనుకుంటున్నాడు. ఆ అందాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రతి అవయవం కూడా దేవుడు కోరుకున్న లక్షణాలతో అలంకరింపబడాలి అని దేవుడు కోరుకున్నాడు. ఇకపోతే ఈ శరీరానికి సంబంధించిన అందం ఏదైతే ఉందో, దీని గురించి దేవుడు పలుకుతున్న మాటలు, దేవుడు మాట్లాడుతున్న మాటలు ఒకసారి మనం చూస్తే, ఏమండి బైబిల్లో యెషయా గ్రంథం ఒకసారి మీరు చూడండి. బైబిల్లో యెషయా గ్రంథము 40వ అధ్యాయము 6వ వచనం అండి. మీరు చూడండి ఎంత బాగుంటుంది ఈ మాట. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 6వ వచనం చూడండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 6వ వచనం. ఆలకించుడి, ప్రకటించమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, నేనేమి ప్రకటించున్నాను మరొకడు అడుగుచున్నాడు. సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందం అంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. చూసారండి, వారి అందం అంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. వాళ్ళ అందం గడ్డి పువ్వులా ఉంది, వాళ్ళ అందం గడ్డి పువ్వులా ఉంది అంటున్నాడు. నిజంగా దేవుడు చెబుతున్న మాట చూడండి ఎంత బాగుందో. ఈరోజు మనిషి అందం 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 అని దానికి ₹1,000 ఖర్చు పెడుతుంటే, ఆ అందాన్ని కాపాడుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటే, అందంగా కనపడడానికి ఏమంటే రకరకాల మొహానికి సంబంధించిన సర్జరీలు అండి. ముక్కు సర్జరీ చేయించుకునే ఆయన ఒక ఆయన, పెదవులు సర్జరీ చేయించుకునే ఆయన ఒక ఆయన, పళ్ళు ఎత్తుగా ఉంటే దానికి ఏమంటారు దాన్ని, ఇనప తీగలు కట్టేసి లోపలికి నొక్కేసి ఆయన ఒక ఆయన. అసలు మనిషి రూపాన్ని అండి అందంగా పెట్టుకోవడానికి ఈరోజు మనుషులు పడుతున్న పాట్లు మీరు చూడండి. మైకేల్ జాక్సన్ అండి ఆ ముక్కుగా ఆపరేషన్ చేయించాడు, ఎవరు క్యాన్సర్ వచ్చి చనిపోయాడు. సినిమాలలో కూడా చాలామంది హీరోల గురించి మాట చెప్తారండి. అది ఎంతవరకు వాస్తవం అవాస్తవం మనకు తెలియదు, కానీ మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న చాలామంది హీరోలు అంటే కూడా ఈ పెదవులు, ముక్కు ఇదంతా ఆపరేషన్ చేయించుకున్న తర్వాత రూపాలు వచ్చే వాళ్ళకని చెబుతూ ఉంటారు. ఎందుకు ఆ కష్టం, ఎందుకు అలాంటి భయంకరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారంటే అందంగా కనపడాలి స్క్రీన్ మీద, తెర మీద. అటు అందపు పిచ్చి చూడండి మనుషులకి ఎంత స్థితికి వెళ్ళిపోయిందంటే చివరికి ఆపరేషన్లకు కూడా వెనకట్లేదు. ఉన్న దేవుడు పెట్టిన అవయవాలను ఉన్నది ఉన్నట్టుగా ఉంచుకోక వాటిని కట్ చేయటమో, చిన్నది చేయటమో, పెద్దది చేయటమో, రూపాన్ని మార్చుకునే ప్రయత్నాలు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారు, వారి అందం అంతయు గడ్డి పువ్వు అన్నాడు. వాళ్ళ అందం గడ్డి పువ్వు అన్నాడండి. ఎందుకు దేవుడికి ఇలా కనపడుతుంది అందం? అందము దేవుడికి ఇలాగ ఎందుకు కనపడుతుందంటే, ఎవడి మన ఆయుష్కాలం అందంగా మనుషులు ఎంతకాలం కనపడతారు చెప్పండి? ఎంతకాలం కనపడతారు? యవ్వన కాలంలో అందంగా ఉన్న వాళ్ళండి నడిప్రాయం వచ్చేసరికి అందం అనేది చెరిగిపోవడం మొదలవుతుంది. నల్లగా ఉన్న జుట్టు ఏమంటే 40కి వచ్చాడు అనుకోండి, ఇంక స్టార్ట్ అవుతుంది, తెలిపైపోతూ ఉంటుంది. కళ్ళ కింద మచ్చలు, ఏమంటే ముడతలు, చర్మం ముడతలు పడిపోవటం, చేతులు ముడతలు పడిపోవటం, నీరసం, ఆయాసం, ఏంటి అందం? ఇక పళ్ళు ఊడిపోతూ ఉంటాయి, ఒంటి నిండా బీపీ, షుగరు, అన్ని రోగాలు మనకు వచ్చేస్తాయి. ఇంకెక్కడండి అందం, ఎక్కడండి ఇక? కానీ ఆ కొద్ది కాలం ఉండే ఆ రూపాన్ని కాపాడుకోవడానికి ఈరోజు మనుషులు పడుతున్న ప్రయాస, మనుషులు పడుతున్న ఆలోచనలు మీరు చూడండి. అసలు నిజంగా దేవుడు ఇక్కడ అందాన్ని గడ్డిపువ్వుతో పోల్చాడండి. గడ్డిపువ్వు అంటే ఉదయాన్నే వస్తుంది, సాయంత్రానికి మళ్ళీ ఎండకొట్టగానే మాడిపోద్ది. అది ఉదయాన్నే వచ్చిన అందం, ఉదయాన్నే గడ్డిపువ్వు అందంగా మొలుస్తుంది, ఎండ రాగానే ఆ సూర్యుడు వేడికంటే అది మాడిపోద్ది. మీ అందం నాకు అలా కనపడుతుంది అంటున్నాడు. ఎందుకు? మనకు అసలు పట్టుమని యవ్వనకాలం ఉండేది ఎంతసేపు చెప్పండి? సుమారు అంటే 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు అని, అంతే కదా. 40లోకి వచ్చారంటే ఇక స్టార్ట్ అవుతుంది శరీరం అందం పోగొట్టుకోవటం. ఇదే మాటను మళ్ళీ పేతురు గారు జ్ఞాపకం చేస్తారు. పేతురు గారు రాసిన, మీరు మొదటి పత్రిక చూస్తే, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం చూడండి. ఇదే మాట మళ్ళీ ఆయన జ్ఞాపకం చేస్తారు అక్కడ. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం. సర్వ శరీరులు గడ్డిన పోలిన వారు అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది, గడ్డి ఎండును దాని పువ్వును రాళ్ళును, అయితే ప్రభు వాక్యము ఎప్పుడును నిలుచును. అందం అంతరించిపోతుంది, వాక్యం నిలిచిపోతుంది, దేవుడి మాట నిలిచిపోతుంది. ఆ దేవుడి మాటకు లోబడి
దేవుడు కోరుకున్న అందాన్ని కనుక నువ్వు తెచ్చుకోకపోతే, దేవుడు కోరుకున్న అందం కనుక నీలో కనబడకపోతే నీ జీవితం కూడా ఎండిపోతుంది అంటున్నాడు దేవుడు. దేవుని పిల్లలారా, నిజంగా ఇక్కడ ఆయన మాట్లాడుతున్న మాటలు చూడండి ఎంత బాగున్నాయో. సర్వశరీరుడు గడ్డిలో పూరిన వారు అందమంతయు గడ్డి పువ్వు వల్లే ఉన్నది, గడ్డి ఎండును దాని పువ్వును రాలును అన్నట్టు. చూడండి, గడ్డి ఎండిపోద్ది, పువ్వు రాలిపోద్ది. మీ అందం అలాంటిదే. నా దృష్టికి మీరు ఏదైతే అందం 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 అని ఊహించుకుంటున్నారో మీ అందం నా దృష్టికి అలా కనబడుతుంది అంటున్నాడు. నిజంగా మీరు మనసు పెట్టి బైబిల్లో మాట చూపిస్తారండి. ఇప్పుడు ఎంత వాస్తవమో దేవుడు ప్రజల్ని ఎంతగా బాగా పరిశీలిస్తున్నాడో మీకు అర్థమవుతుంది. ఈరోజండి ఆ రాలిపోయే అందాన్ని చూపించడానికి ఆడపిల్లలు పడుతున్న బాధలు మీరు చూడండి. క్యాట్వాక్లు అంటారు, మూనువాకులు అంటున్నారు, ఏమండి ఆ తర్వాత వార చూపులు, ఏమండి ఇవే కదండి ఈరోజు యవన పిల్లల్ని పాడు చేస్తున్నవి. సినిమాలలో ఇవే కదండి, ఈ సీన్లే కదా బాగా పెట్టి పిల్లల మనసులన్నీ పాడు చేసేస్తున్నారు ఈరోజు. సినిమా ఇండస్ట్రీ పరిశ్రమ, పాడు చేసే పరిశ్రమ, అది బాగు చేసే పరిశ్రమ కాదు. సినిమా ఇండస్ట్రీ ఎవరిని ఉద్ధరించడానికి? ఇండస్ట్రీ వాళ్ళు బ్రతకడానికి. ఈ అమాయకపు ప్రజలు రక్తంతో టికెట్లు కొంటే వాళ్ళ అందరాలు ఎక్కడానికి, కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికి. ఈరోజు చూడండి తెలుగులో ఎంతమంది హీరోలు ఉన్నారండి, ఎవ్వరు కరోనా వస్తే కాస్త సాయం చేయట్లేదు. నిజంగా అతను పాపం విలన్ క్యారెక్టర్లు వేసుకుంటాడు. ఆ సోను సూద్ ఎంత సాయం చేస్తున్నాడండి ప్రజలకి. అంటే వీళ్ళు ఏంటి అంటే వీళ్ళు ఒక అందంగా కనబడి ప్రజల దగ్గర ఒక డ్యాన్సులు వేసి ఒక స్టెప్పులు వేసి ఇగో మనల్ని పాడు చేసి 4 మాటలు చెప్పి అవి సినిమాలుగా మనకు చూపించి కోట్ల రూపాయలు దండుకోవడానికి అంతే. ఇందులో ఏముంది మీరు చెప్పండి? ఆ సీన్ చూడగానే, ఆ సినిమా చూడగానే ఏమంటే ఆ మధ్యకాలంలో న్యూస్ ఛానల్లో కూడా ఏమంటే సినిమా వ్యవస్థ ఎంత దారుణంగా ఉందో దానికి డబల్ ఏమంటే నాశనం అయిపోయిందండి మీడియా, వార్తా ఛానళ్ళు కూడా. అప్పట్లో ఎప్పుడు న్యూస్ ఛానల్ పెట్టినానండి, ఎవరో ఒక ఆడపిల్ల ఏదో సినిమాలో కన్ను గీటిందంట, ఇంకా అంతమాన ఆ కన్ను గీటమే చూపించాడండి ఆ న్యూస్లో కూడా. ఆమెను అసలు ఆ కన్ను గీటినందుకు ఆమెను ఎక్కడికో తీసుకెళ్ళిపోయి ఏదో గొప్ప కార్యం చేసినట్టుగా. వీళ్ళు ఇలా చెడిపోతారు. చెడిపోవడం, చెడులో గొప్ప. కన్ను గీయటం మంచిగా చెడు అండి. ఆ చెడుని న్యూస్ ఛానల్లో చూపించాలండి వీడు. మీరు ఆలోచించండి, ఆడపిల్ల కన్ను గీటితే ఎంత అసహ్యం అండి అది. అంటే ఈరోజు సమాజానికి కూడా చెడేదో మంచేదో కూడా తెలియట్లేదు. చెడును కూడా మంచి అనుకునే దౌర్భాగ్యపు పరిస్థితుల్లోకి సమాజం జారిపోయింది. వాళ్ళు చేస్తున్న తప్పు కూడా రైటే అనే దౌర్భాగ్యపు పరిస్థితుల్లోకి మారిపోయింది ఈరోజు. మీరు సినిమాలు చూడండి, సరిగా బట్టలు వేసుకోరు ఆడపిల్లలు. ఏమంటే ఫ్యాషన్ అంటారు. ఇదే తప్పు కదంటే ఎందుకు తప్పు అవుతుంది? నా ఇష్టం, ఇది మంచిదే, మేము ఇలా వేస్తేనే మాకు క్యారెక్టర్లు వస్తాయి. చూసారా, చెడు అండి. అసలు చెడును చెడుగా ఒప్పుకొని సమాజం అండి ఇది. చెడును చెడుగా ఒప్పుకొని సమాజం. ఆ సమాజంలో మనం ఉన్నాం. ఆ సమాజంలో ఆత్మీయ జీవితాలను నిలబెట్టుకోవడం ఎంత కష్టమో మీరు ఆలోచించండి. ఇలాంటి వాక్యాలు మనకు దొరకకపోతే, ఇలాంటి ప్రసంగాలు మనం వినకపోతే. ఏమంటే ఇప్పుడు జరుగుతున్న ఈ నడక ఏదైతే ఉందో, ఆడపిల్లలు చేసే నడక, ఇలా చూపుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి బైబిల్లో దేవుడు చెప్పందంటూ ఏమి ఉండదండి. యెషయా గ్రంథం మీరు చూడండి, యెషయా గ్రంథంలో మీరు చూడండి దేవుడు చెప్తున్నాడు. యెషయా గ్రంథము ఏమంటే 3వ అధ్యాయము 16వ వచనం చూడండి, బైబిల్ విప్పి. యెషయా గ్రంథం ఏమంటే 3వ అధ్యాయము 16వ వచనం అండి. యెషయా గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనం. మరియు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై. సియోను కుమార్తెలు ఏమొచ్చేసిందంటే, కుమార్తెల్లోకి గర్వం. ఎవరి మాట వినరు, మా ఇష్టం. ఏమండి, సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడ చాచి నడుచుచు వార చూపులు చూచుచు. మెడ చాచి ఎందుకు అంతలేక చాచింది? మెడ చాచి నడుచుచు వార చూపులు అంట. స్ట్రైట్గా చూడరు, ఇలా పక్కకి అంతే. అలా పక్కకు చూస్తే ఆడు పడిపోతాడు, ఇక ఆ వెనకాల తిరుగుతాడు. ఇక ఏమండి వీళ్ళు వేస్తున్న డ్రామాల గురించి దేవుడు చూడండి ఎంత బాగా వివరణ ఇస్తున్నాడు. మెడ చాచి నడుస్తుందంట. అప్పటి వరకు మామూలుగానే ఉంటుంది. ఎవరైనా అబ్బాయి కనపడేసరికి మెడ పొడగైపోతుంది, చూపు మారిపోతుంది. అమ్మాయిలదే కదా, అబ్బాయిలతో కూడా అంతే. అప్పటి వరకు బాగా మాట్లాడతాడు. అమ్మాయి వేసారు వాడి భాష మారిపోద్ది, వాడి వేషం మారిపోద్ది, వాడి తీరు మారిపోద్ది, వాడు ప్రవర్తించే విధానం మారిపోద్ది, మాటలో స్టైల్ వచ్చేస్తుంది, లేనిపోని అబద్ధాలు డబ్బా కవర్లు వచ్చేస్తాయి. ఎందుకు ఇదంతా నాటకాలు? ఎవరిని మోసం చేయడానికి ఇవన్నీ? దేవుడు చూడండి ఎలా చెప్తున్నాడో. సియోను కుమార్తెలు గర్వం, దేవుడి మాటకి లోబడక ఇదిగో ఆ శరీరాన్ని పట్టి పొంగిపోవటం, ఆ అందాన్ని పట్టి పొంగిపోవటం. ఎందుకు ఈ ఓర చూపులు, ఎందుకు ఈ మెడ చాచటం అంటే అందాన్ని బట్టి, ఆ అందాన్ని చూపించుకోవడానికి ఇదంతా.
ఏమంటే చూడండి ఎంత బాగా చెప్తున్నాడు. మెడ చాచి నడుచుచు, వారచూపులు చూచుచు, కులుకుతో నడుచుచు, తమ కాళ్ళగజ్జలను మ్రోగించుచున్నారు. సౌండ్, కాళ్ళగజ్జలు, సిగ్నల్, నేను వచ్చేసాను చూడండి నన్ను అందరూ. ఈరోజు మేకప్ వేస్తున్నది ఎందుకు చెప్పండి? అందంగా కనపడడానికి. ఎవరికి అందంగా కనపడాలి అసలు? ఆడపిల్లడు ఎవరికి అందంగా కనపడాలి? నీ భర్తకు అందంగా కనపడితే చాలు. లోకానికి అందంగా కనపడటం ఎందుకు? అందరికీ అందంగా కనపడటం ఎందుకు? నువ్వు నీ భర్తకి అందంగా కనపడితే చాలు. భర్తకు చూపించుకోవాలి అందాన్ని, లోకానికి ఎందుకు, ప్రపంచానికి ఎందుకు? విచిత్రం అండి. ఒకప్పుడు ఆడపిల్లలు ఎవరైనా ఇంటికి వచ్చేసారంటేనండి ఆ లోపలికి వెళ్ళిపోయండి, తలుపు వేసేసుకుని తలుపు చోటు నుండి మాట్లాడేవారు. బయటకు కూడా వచ్చేవారు కదా ఒకప్పుడు. అంత వినయంగా, అంత విధేయతతో ఒకప్పుడు ఏమంటే ఆడపిల్లలు ఉండేవారు. ఇప్పుడా భయంకరం అండి సమాజం చూస్తుంటేనండి వస్తుందండి అసలు పాప భీతి అనేది అసలు ఎవరిలోనూ లేదండి. పాపం ఇది తప్పిది అన్న భయం ఎవరిలోనూ లేకుండా పోయిందండి. పిల్లలు అలాగే ఉంటున్నారు, యవ్వన పిల్లలు కన్నా తల్లులు అలాగే ఉంటున్నారు. ఇప్పుడు తల్లులు అలాగే ఉంటున్నారు. తల్లికి పిల్లకి తేడా ఏమీ లేదండి. దేవుని పిల్లలారా, పాపం చేస్తుంది ఈ లోకం. ఈ అందపు మాయలో పడి, అందం యొక్క మాయలో పడిపోయి అసలు వీళ్ళందరి గురించి నిజంగానండి బైబిల్ అండి హ్యాట్స్ ఆఫ్ బైబిల్. ఏది చూసుకొని పొంగిపోతున్నారో, ఈ అందాన్ని చూసి పొంగిపోతున్న వీళ్ళందరికీ దేవుడు ఒక మాట చెప్తున్నాడండి. ఇక చూడండి ఎంత బాగుంటుంది అన్నమాట. సామెతల గ్రంథం మీరు చూడండి. సామెతల గ్రంథం 31వ అధ్యాయం అండి. ఏమంటే పక్కనే ఉంటుంది. సామెతల గ్రంథం చూడండి 31వ అధ్యాయము 30వ వచనం అండి. వచనం చూడండి ఎంత బాగుంది. ఎంత బాగా బైబిల్ రాశాడండి దేవుడు. సమాజాన్ని నిజంగా ఎంత బాగా మేలుకొలుపుతున్నాడండి దేవుడు. 31వ అధ్యాయము 30వ వచనం అండి. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 30వ వచనం. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. అబ్బా బలి చెప్పాడు చూసారా? మళ్ళీ చదువుతున్నాను. అందము మోసకరము. అందం ఏం చేస్తుందంట? మోసం మోసం మోసం. అందంగా ఉన్నాడు ఆయనే చేసుకుంటాను, అందంగా ఉన్నాడు ఆయనే చేసుకో, తర్వాత సైకో. అందంగా ఉన్నాడు నాకు ఆయనే కావాలి చేసేసుకుంటుందండి, తర్వాత సైకోవాడు. పెళ్లి తర్వాత తెలుస్తుంది అసలు ఒరిజినల్ రూపాన్ని చూసి వెళ్ళిపోయావుగా. వాడు లోపలంతా సైకో, లోపలంతా గొడవ, లోపలంతా గర్విష్ఠుడు, లోపలంతా కపటదారి, లోపలంతా ఏమంటే హింసించేవాడు, భయంకరమైన వ్యసనాలకు అలవాటు పడిపోయిన వాడు. ఏం చేస్తావు తర్వాత? ఏం చేసుకుంటా? అందాన్ని చూసుకుని మురిసిపోవడానికా? ఏమండి ఈరోజు అసలు మనుషులకి ఏమీ అర్థం కాలేదండి. దేవుడు పై రూపాన్ని వద్దు నాయన, గుణం చూసుకో అన్నాడు. మాకొద్దు, మాకు రూపమే కావాలి. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. అందము మోసకరం, సౌందర్యం వ్యర్థం. వ్యర్థం అంటే ఏంటి చెప్పండి? వేస్ట్, పనికిరాంది. పనికిరాని దాని కొరకు నువ్వెందుకు నీ జీవితాన్ని వెచ్చిస్తున్నావు? పనికిరాని దాని కొరకు ఎందుకు నీ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు? అందం మాయలో పడి జీవితాలను సర్వనాశనం చేసుకున్నారండి చాలామంది. ఆడపిల్లని సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా మగపిల్లలు అలాగే సెలెక్ట్ చేసుకుంటారు. అందంగా ఉన్న ఆమె కావాలి నాకు, అందంగా మంచి రంగు ఉండాలి, మంచి అందం ఉండాలి. గయ్యలు అయిపోద్ది తర్వాత. ఇవి ఇక్కడే ఉంటుంది. అది చూడండి మీరు ఇదే అధ్యాయంలో ఉన్నారు కదా, 10వ వచనం చూడండి. ఇందులో 31వ అధ్యాయం అంతా ఇదంతా భార్యల గురించేనండి. ఈ సామెతల గ్రంథం అంతా మీ అధ్యాయం అంతా చదవండి, చాలా బాగుంటుంది. 10వ వచనంలో చూడండి ఏమంటాడు? గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యముల కంటే అమూల్యమైనది. రూపం కోరుకోకు, గుణం కోరుకో. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. అరుదు అంటే అర్థం ఏంటి చెప్పండి? రేరు. దేవుడే చెప్పేశాడు రేర్ అని. ఇంక నేను ఇప్పుడు పెళ్ళి అవ్వని వాళ్ళు అందరూ ఆలోచించుకోండి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, రేరుగా ఉంటారు అక్కడక్కడ అన్నాడు. నువ్వు వెతుక్కోకుండా రూపాన్ని చూసుకోవటం ఏంటి? గుణాన్ని చూసుకోకుండా తప్పు చేస్తున్నారండి. అంటే తెలిసి చెప్పినా కూడా కొంతమందికి ఎక్కదు విషయం. ఎందుకంటే లోకంలో ఉన్నాం ఇంకా మనం. శరీరానుసారులుగా ఆలోచిస్తున్నాం. తప్పు. ఆత్మానుసారులుగా ఆలోచిస్తే ఈ మాటలు అర్థమవుతాయండి. శరీరానుసారులుగా శరీరాన్ని బట్టి ఆలోచించామనుకోండి, ఇప్పుడు నేను చెప్తాను ఈ ప్రసంగం అండి ఏమీ ఎక్కదండి. చాలా మంచి మాటలు చెప్తారండి ఈ అధ్యాయం అంతా. ఈ 31వ అధ్యాయం అంతా మీరు చదివితే భార్యల గురించి చాలా చెప్తాడు, స్త్రీల గురించి చాలా చెప్తాడు. మీరు 3వ వచనం చదివితే, నీ బలమును స్త్రీలకు ఇయ్యకుము, రాజులను నశింపచేయు స్త్రీలతో సహవాసం చేయకుము. సరే ఎన్ని మాటలు పురుషులకు చెప్తున్నాడు, స్త్రీలకు చెప్తున్నాడు.
చివరికి ఏమి ఇచ్చాడు ఎసెన్స్? చివరికి వెళ్ళిపోయేసరికి 30 వచనంలో, నాయన మొత్తం మీద మీకు చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, అందం అనేది వ్యర్థం నాయన, గుణాన్ని చూసుకోండి. అందము వ్యర్థం, సౌందర్యము అందము మోసకరము, సౌందర్యము వ్యర్థం. ఏంటి మరి? యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. వాళ్ళు ఎవరైనా భయం ఉందేమో, భక్తి ఉందేమో, దేవుడి కొరకు బ్రతుకుతున్నారేమో వాళ్ళని చూసుకోండి, అందాన్ని కాదు. చూసారా? అంటే ఇప్పుడు దేవుడు ఈ మాటలన్నింటినీ మీరు ఒకసారి ఒక దగ్గర పెట్టుకుని చూసుకుంటే, దేవుడు ఇప్పుడు కోరుకునే అందం అండి, పై రూపం కాదు. రూపం యొక్క అందాన్ని దేవుడు కోరుకోవటం లేదు. మరి ఏం కోరుకుంటున్నాడు దేవుడు? ఏది కావాలనుకుంటున్నాడు? ఎలా మనం అందంగా కనపడతాం దేవుడికి? ఏ అందం దేవుడికి అందం? రూపం ఏమంటే పై రూపంలో ఉండే నువ్వు అలంకారం, అవయవాలకి లిప్టిక్ లేసో, ఏమంటే ఫేషియల్ చేసో, లేదా ఏదో జుట్లుకేవో ఏమండి రకరకాలు ఉన్నాయి కదండి ఈరోజు. ఆ జుట్టు కూడా చూడండి, అందరూ ఒకలా దూరండి, రకరకాల జడలు. ఆ జడలు వేయడానికి ఒకడు మళ్ళీ స్పెషలిస్టు. రింగుల జడలు, వెనక్కో జడ, ముందుకో జడ, ఏమండి ఇలాగ ముందుకి అట వెనక. అయ్యో బాబోయ్, అసలు జడలకి స్పెషలిస్టులు అంట. మతిపోయింది నాకు మొన్న. ఆ జడలు వేయడానికే ఈ సినిమా వాళ్ళు అంటే ఓన్లీ ఆ జడ వేయడానికి ఒక అతను ఉంటాడంట వెనకాల. వాడు ఏం చేయడంట, ఓన్లీ జడ వేస్తాడంట అంతే. జుట్టుని అలంకరించడానికి ఒక వ్యక్తి. ఇప్పుడు బైబిల్లో చూపిస్తాను నేను మీకు అన్నీ. దేవుడు కోరుకునే అందం ఏంటో తెలుసండి? ఏది అందంగా ఉండాలనుకున్నాడు తెలుసా? ఎప్పుడు మనం అందంగా కనపడతామో తెలుసండి దేవుడికి? దేవుడు బైబిల్లో మాట చెప్పాడండి. పేతురు గారు రాసిన పత్రిక మీరు చూడండి, వాక్యం ఎంత బాగుంటుంది చూడండి. పేతురు గారు రాసిన పత్రిక 1 పేతురు 3వ అధ్యాయం అండి, 3వ వచనం చూద్దాం. పేతురు గారు రాసిన 1 పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం జాగ్రత్తగా చదవాలి. ఈ వచనం చాలా ఇంపార్టెంట్ అండి. ఇది పేతురు గారు రాసిన 1 పత్రిక 3వ అధ్యాయం 3వ వచనము. జడలు అల్లుకొనుటయు, ఏమండి? జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక. వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక. వెలుపటి అలంకారం బంగారం, ఆభరణాలు, మిగుల విలువైన వస్త్రాలు, ఏమండి మేకప్లు, ఈ అలంకారము మీకు అలంకారముగా ఉండక. క్రైస్తవుడా క్రైస్తవురాలా ఇద్దరికి, అది ఓన్లీ స్త్రీలకే కాదు అక్కడ. ఎందుకంటే ఈరోజు పురుషులేం తక్కువలు కాదు. అమ్మో ఆలేస్తాను మేకప్లు ఉన్నాయి చాలా. ఇద్దరికి చెప్తున్నాడండి దేవుడు, మీరు వెలుపటి అలంకారము అలంకారము కాక. మీకు వెలుపటి అలంకారం అలంకారము కాక. వెలుపటి అలంకారం, వెలుపటి అలంకారం. చూసారండి ఎలా చెప్తున్నాడు దేవుడు? మీకు వెలుపటి అలంకారము అలంకారముగా ఉండక, సాధువైనట్టు మృదువునైనట్టునైన గుణమను అక్షయ అలంకారము మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. చూసారా? ఇది దేవుడి దృష్టికి కావలసింది, ఇది దేవుడి దృష్టికి విలువైంది, ఇది దేవుడు కోరుకునే అందం. సాధువైన గుణం, మృదువైన గుణం ఉంటుందండి. ఇలాంటి గుణం ఏమంటే ప్రశాంతంగా ఉండేవాళ్ళు, క్షమించుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు, భరించుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. సాధువు, మృదుత్వం, గుణం. గుణానికి అలంకారాలు కోరుకుంటున్నాడు, హృదయానికి అలంకారం కోరుకుంటున్నాడండి దేవుడు. ఇలాంటిది దేవుడి దృష్టికి మిగుల విలువగలది. ఇక్కడ ఒక పదం ప్రయోగించాడు, మీరు చూసారో లేదో? 3వ వచనంలో జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు, వెలుపటి అలంకారం మీకు అలంకారంగా ఉండక, సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమను అక్షయాలంకారము అన్నాడు. చూడండి, ఆ పదాన్ని పట్టుకోవాలి. అక్షయాలంకారము. అక్షయ అలంకారము క్షయమైపోయే అలంకారము. క్షయం అంటే అయిపోద్ది, నాశనం అయిపోద్ది. అక్షయం అంటే నాశనము లేనిది. ఇప్పుడు దేవుడు ఏ అలంకారం కోరుకుంటున్నాడు, ఏ అందం కోరుకుంటున్నాడు అంటే క్షయమైపోయే ఈ అందాన్ని కోరుకోవట్లేదు. అక్షయమైన అలంకారం అంటే దానికి అంతం ఉండదు. మంచి గుణం ఉందండి, సాధువు, మృదువైపోయాడు, క్షమిస్తున్నాడు, భరిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. ఏమంటే ఆ గుణం అనేది ఎప్పటికీ ఉండిపోతుంది. ఎందుకు? ఆ గుణమే అతను పరలోకానికి తీసుకెళ్తుంది. ఆ గుణం అనేది ఎప్పటికీ నిలబడుతుంది. కనుక ఈరోజు దేవుడు కోరుకుంటున్న అందం ఏంటంటే బాహ్య అందాలను దేవుడు కోరుకోవట్లేదండి. గుణం అనే అక్షయ అలంకారం అంటే అక్షయ అందాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. ఇది ఎలాగొస్తుంది?
ఎప్పుడు ఈ అక్షయాలంకారం అనేది మన అవయవాలకు వస్తుంది? చక్కగానండి బైబిల్లో దేవుడు చాలా సంగతులు రాశాడు. రాత్రి మీకు ఒక అవయవం చెవి గురించి కొన్ని మాటలు చూపించాను. చెవి జ్ఞానం కలిగిన ఉపదేశం వినాలి, అప్పుడు ఆ చెవిని నాకు అందంగా కనబడుతుంది. అంటే ఇవన్నీ భౌతికంగా మీరు ఆలోచిస్తే అర్థం కావండి, భౌతికంగా ఆలోచిస్తే అర్థం కావు. ఆత్మీయంగా దేవుడు చెబుతున్న ప్రతి సంగతి ఆలోచించాలి. చెవి అనేది వాక్యం వింటుంది అనుకోండి, అప్పుడు ఆ చెవి దేవుడి దృష్టికి అందంగా కనపడుతుందంట. మనకి ఇప్పుడు అందం కనపడుతుంది ఏమంటే డిజైన్ కమ్ములు రింగులు ఏవో ఇక్కడ నుంచి ఇక్కడ. ఏమంటే కొంతమంది అయితే చెవి దగ్గర ఈ పైనుంచి కింద వరకు హోల్సే, ఎక్కడ ఖాళీ ఉంచరాళ్ళు, ఎక్కడొకటి పైనుంచి కింద వరకు ఇట్టేస్తారు కొంతమంది ఆడపిల్లలు అయితే. అంటే ఏంటి, నా చెవి అందంగా కనపడాలి, చెవి అందంగా కనపడాలి. పెద్ద పెద్ద రింగులు, గాజు సైజులో రింగులు. ఇక్కడ చెవి నువ్వు అలాగ బంగారు ఆభరణాలు పొదిగేస్తే ఆ చెవి అందంగా కనపడదు. ఆ చెవి ఇచ్చింది దేవుడు. ఎప్పుడు ఆ చెవి దేవుడికి అందంగా కనపడుతుందంటే ఆ చెవి వాక్యం వినాలి. ఇదిగో రోజు దేవుడు మాటలు వస్తున్నాయిగా, రోజు దేవుడు ప్రసంగాలు వస్తున్నాయిగా. చెవి గలవాడు వినుగాక, చెవి అవడిస్తున్నాడు వాక్యానికి. అవండి దేవుడి దృష్టికి అందంగా కనపడుతున్నాయి. చెవి గురించి నిన్నటి దినాన్ని మీకు కొన్ని మాటలు చూపించాను. ఈరోజు కొన్ని ఏమంటే మిగతా అవయవాల గురించి దేవుడు మాట్లాడుతున్న కొన్ని మాటలు ఇప్పుడు మీకు చూపిస్తాను. ఏమంటే తల గురించి దేవుడు ఏమంటున్నాడో ఒకసారి సామెతల గ్రంథం మీరు చూడండి. పర్లేదు సార్, సామెతల గ్రంథం ఏమంటే 1వ అధ్యాయము, దయచేసి చూడండి మాటలన్నీ. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 8-9 వచనాలు. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం చూడండి. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకింపుము. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. అవి నీ తలకు సొగసైన మాలికయు, నీ కంఠమునకు హారములనునై ఉండును. ఒక అలంకారం చెప్పాడు ఇక్కడ. నా కుమారుడా, నీ తండ్రి చెప్పే బోధ, నీ తండ్రి చెప్పే ఉపదేశాన్ని నువ్వు ఆలకించు. తండ్రి చెప్పే మాటలు విను. ఏ తండ్రి పిల్లలు నాశనం అవ్వాలని కోరుకోడు కదండి. తండ్రి మంచి మాటలు చెప్తాడు పిల్లలకి, కానీ వాళ్ళ వయసు ప్రభావమో వాళ్ళు లోకంలో ఉండిపోవటం వలన అతడు చెప్పే ఏ మంచి కూడానండి వాళ్ళ మంచిగా కనపడదండి. ఇప్పుడున్న యూత్ ఉన్నారండి, తండ్రి ఏదన్నా మాట చెప్తుంటే వింటారండి. ఈరోజు వీళ్ళు వింటారా? వాళ్ళు వినరు. ఎందుకు? అది మంచే, కానీ వాడికి మంచిగా కనపడదు. అది ఇది దేవుడికి తెలుసు. ఎందుకంటేనండి కని పెంచాడు పిల్లల్ని. కని పెంచిన తండ్రి పిల్లోడు బాగుండాలని కోరుకుంటాడు, కానీ చెడు ఎక్కడ కోరుకుంటాడు? అది ఆ పరమ తండ్రికి తెలుసు. ఈ తండ్రి బాధ ఆ తండ్రికి తెలుసు. కనుక పిల్లలతో ఏం చెప్తున్నాడంటే, రే నువ్వు మీ నాన్న మాట విను, మీ అమ్మ మాట విను. ఏమన్నా నిజంగా మాట చెప్తున్నానండి. దేవుడు ఈ మాట రాశాడుగా బైబిల్లో, తల్లి మాట విను, తండ్రి మాట విను అన్నాడు కదా. వినని పిల్లల జీవితాలంటే సర్వనాశనం అవుతాయి. రాసి పెట్టుకోండి, వాళ్ళ భవిష్యత్తు చూడండి కావాలంటే. తల్లి మాట వినని పిల్లల జీవితాలు సర్వనాశనం అవుతాయి. చిన్నప్పుడు మా నాన్నగారి కంటే మా అమ్మగారు నన్ను తన దగ్గర పెట్టుకుని పెంచింది. భయం అండి, గజగజలాడించేది నన్ను. లోకంలో ఏ చిన్న చెడు వ్యసనం వైపు కూడా నేను వెళ్ళాలి అంటే భయపడేవాడిని. ఆవిడికి గద్దించేది. చివరికి ఎంత ఖండితంగా, ఎంత గద్దింపుతో ఉండేదంటే నా విషయంలో. లోకంలో కైనీలు అవి ఇవి తినేస్తారండి. పొరపాటున ఒకసారి పెళ్ళికి వెళ్ళిన తర్వాత, పెళ్ళి భోజనం తిన్న తర్వాత ఎవరో స్వీట్ అండి, తర్వాత అరగడానికి జీలకర్ర లాంటిది వేస్తారు చేతిలో. కాస్త జీలకర్ర వేసుకుని తిన్నాను. అంత చూసిందండి దూరం నుంచి. ఇంటికి వచ్చిన తర్వాత, ఏమంటే సుమారు గంటన్నర సేపు నాకు క్లాసు. ఎందుకు తిన్నావు అది నువ్వు? వాడు నీకు స్వీట్ ఇచ్చాడో, అందులో వాడు ఏమంటే వాళ్ళు రోజు తినేది ఇచ్చాడు, నీకు ఎలా తెలుస్తుంది? నీకు ఏమైనా అలవాటా? చూసారా? అంటే చిన్న పొరపాటును కూడా సహించేది కాదండి, చిన్న పొరపాటును కూడా. అప్పుడు నువ్వేంటి నాకు చెప్పేది, నీ మాట ఎందుకు వినాలంటే, నేను లోకంలోకి వెళ్ళాను అనుకోండి, సర్వనాశనం అయ్యి ఈరోజు ఆమెకి ఉపయోగపడక, తల్లిగా కొడుకుగా ఆవిడికి న్యాయం చేయలేక, ఈరోజు పరలోకపు తండ్రికి న్యాయం చేయలేక రోడ్ల మీద తిరిగేవాడిని నేను. ఊరకనే చెప్తారా తల్లి, ఊరకనే చెప్తుందా తండ్రి? ఎందుకు మీకు ఆ మాటలు ఎక్కవు? ఎందుకు ఆ మాటలు మీకు రుచించట్లేదు? సౌండ్ ఆగిపోయిందా? వస్తుంది మరి. దేవుని పిల్లలరా,
అంటే ఈరోజు సమాజం దేవుడి కొరకు బ్రతకాలి అంటే, సమాజం దేవుడి కొరకు నిలబడాలి అంటే ముందుగా కనిపెంచిన తల్లిదండ్రుల మాటలు వినండి, కనిపెంచిన తల్లిదండ్రులకు లోబడండి. అప్పుడు చూడండి, ఇక్కడ ఒక మాట చెప్పాడు దేవుడు. ఏమండి ఎంత బాగా చెప్పాడంటే, 1వ అధ్యాయం 8వ వచనంలో, నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకించుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము, అవి నీ తలకు సొగసైన మాలికయు, నీ కంఠమునకు హారములనై ఉండును అన్నాడు. చూసారా, కంఠానికి సౌందర్యంగా ఉంటుందంట దేవుడు మాట విన్నప్పుడు. తర్వాత తలకి అందంగా కనపడుతుందంట. అంటే ఇప్పుడు దేవుడు నీ తల అందంగా కనపడాలంటే వేయాల్సింది జడలు కాదు. మీ అమ్మ మాట విను ఫస్ట్, మీ తల్లి మాట విను, మీ తండ్రి మాట విను. అప్పుడు నువ్వు ఓరకనే ఇటో జడ అటో జడ, అటో 20 జడలు ఇటో 20 జడలు, జడలో ఒక జడ కాదు కదండి. ఏమండి నిజంగా అక్కడ జడలు అల్లుకొనుటి అనే పదాన్ని ఎందుకు ప్రయోగించాడంటే, పాశ్చాత్య దేశాల్లో మీరు చూడండి, మనోళ్ళు అయితే ఒక జడ వేస్తారు, లేదంటే ఇటుపక్క ఒకటి ఇటుపక్క ఒకటి, మహా అయితే 2 జడలు వేస్తారు. పాశ్చాత్య దేశాలలో ఏమంటే వాళ్ళకి చిన్న చిన్న జడలు అండి, ఇక్కడో జడ ఇక్కడో జడ, ఇక్కడ జుట్టు మొత్తం నెత్తి అంతా జడలే ఉంటాయి వాళ్ళకి. ఎందుకది? అదొక అందం, అదొకటి చూపించుకోవడానికి. వద్దండి, దేవుడు ఇలాంటి అందం కాదు. ఇలాగా నువ్వు జుట్టు అలంకరిస్తే కనపడవు దేవుడికి అందంగా. మీ తల్లి మాట విను, నీ తండ్రి మాట విను. ఎంత బాగా రాశాడంటే, ఇంకో మాట ఉంటుంది, ఇదే సామెతల గ్రంథం 4వ అధ్యాయం చూడండి, 4వ అధ్యాయం 9వ వచనం చూస్తే మీరు, 4వ అధ్యాయం 9వ వచనం, 4వ అధ్యాయం 9వ వచనం అండి. అది నీ తలకు అందమైన మాలిక కట్టును, ప్రకాశమానమైన కిరీటమును నీకు దయచేయును. చూసారా, దేవుడి మాట విను, తల్లి మాట విను, తండ్రి మాట విను. అప్పుడు అందంగా నీ తల దేవుడికి కనబడుతుంది అన్నాడు. ఇది తలకి సంబంధించి దేవుడు కోరుకునే అలంకారం. ఇకపోతే నాకు తక్కువ తెలుసండి నిజానికి, నేను చెప్పలేకపోతున్నాను. వాళ్ళు ఇంకా బోల్డ్ ఉంటాయి మేకప్లు, పూర్తిగా నాకు తెలియవు. నాకు అందినవి, నాకు తెలిసినవి మాత్రమే మీతో పంచుకుంటున్నాను. ఎవడి కళ్ళు గురించి చెప్తున్నాడు చూడండి దేవుడు, ఇదే సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో కళ్ళు గురించి దేవుడు చెబుతూ, 3వ అధ్యాయం 21వ వచనం చూడండి. కళ్ళు గురించి సామెతల గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనంలో, నా కుమారుడా, లెస్సైన జ్ఞానమును వివేచనమును భద్రము చేసుకొనుము. చూసారా, నా కుమారుడా, లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకొనుము, వాటిని నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనియ్యకము. లెస్సైన జ్ఞానం నీ కళ్ళ ముందు ఉండాలి ఎప్పుడు. అది కళ్ళకు అలంకారం. ఏంటి లెస్సైన జ్ఞానం? ఎక్కడుంది జ్ఞానం? పుస్తకాలు, లోకంలో చదివే పుస్తకాల్లో ఉంటుందా? ఏమంటే వాట్సాప్లో ఉందా? ఫేస్బుక్లో ఉందా? యూట్యూబ్లో ఉందా? ఎక్కడుంది లెస్సైన జ్ఞానం? బైబిల్లో ఉంది. ఆ యూట్యూబ్లోకి వచ్చిన సత్య సంబంధమైన ప్రసంగాలలో ఉంది. అన్ని ప్రసంగాలు కాదు. మళ్ళీ నా కుమారుడు లెస్సైన జ్ఞానుని కళ్ళ ముందు ఉండాలి ఎప్పుడు. జ్ఞానుని కళ్ళ ముందు ఉండాలి. ఆ కళ్ళు జ్ఞానాన్ని చూడాలి, ఆ కళ్ళు వాక్యాన్ని చూడాలి, ఆ కళ్ళు వాక్యం చూడాలి. అప్పుడు ఆ కళ్ళు నాకు అందంగా కనపడతాయి. ఈరోజు కళ్ళు దేన్ని చూస్తున్నాయి చెప్పండి? సినిమాలు చూస్తాయి, సీరియళ్ళు చూస్తాయి, వార్తలు చూస్తాయి, జోకులు చూస్తాయి, ఏమంటే ఫ్రెండ్స్ని చూస్తాయి, లోకంలో ప్రకృతి అందాలను చూస్తున్నాయి, అన్నీ చూస్తున్నాయి. ఆ కళ్ళెట్టిన ఆయన వాక్యం చూడాలని కోరుకున్నాడు, అది మాత్రం చూడవండి. బయట వాళ్ళు అలాగే ఉన్నారు, క్రైస్తవులు అలాగే ఉన్నారు. బైబిల్ ఎక్కడ చదువుతారండి? మన వాళ్ళు చదువుతారా? మీరు నిజంగా మీరు ఆలోచించండి. బైబిల్ ఎవరు చదువుతున్నారండి ఈరోజు? బైబిల్ ఎవరు చదువుతారు? వాక్యాలు ఎవరు చూస్తున్నారు? యూట్యూబ్లో ప్రసంగాలు వస్తాయి, వాక్యాలు ఎవరు చూస్తారండి? చూడరండి. లోకం ఇష్టం, లోకంలో ఫ్రెండ్స్ ఇష్టం. ఏమంటే గంటల తరబడి ఎవరితోనో చూసుకుంటూ వాళ్ళని వీడియో ముందు పెట్టించుకుని, అన్న బాగున్నారా, అక్క బాగున్నారా, వాళ్ళని చూసుకోవడం ఇష్టం. వీడియో కాళ్ళు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు వీళ్ళ ఇంట్లో ఇలా ఉన్నారండి. తెల్లారితే అయ్యా వీడియో కాల్, అక్క బాగున్నారా, కూర వండేసారా, ఏం కూర, కూర ఫోటో చూపించండి, కూర వీడియో చూపించండి మాకు. ఇవే కదండి ఈరోజు చూస్తున్నవి. ఏది చూడాలి? లెస్సైన జ్ఞానం నీ కళ్ళతో చూడు నాయన అన్నాడు. వాక్యం చూడడానికి బిగించాను ఆయన కళ్ళు. నీ కళ్ళు వాక్యం చూడాలి. వాక్యం చూసి, వాక్యం చదివి, ఆ వాక్యం ద్వారా నా మనసు గ్రహించి నువ్వు నా కొరకు బ్రతకడం ప్రారంభించాలి. అందుకు పెట్టాను నీ కళ్ళు బిగించేసాను లోపల, అందుకే బిగించాను అట్లని. దేవుడు కళ్ళు ఎందుకు బిగిస్తాయి? ఈ కళ్ళు మీద ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్తలు దీన్ని చూసి కెమెరా కనిపెట్టారు. వీళ్ళు దానికి వాడుకున్నారు కళ్ళని. మనం దేనికో వాడుకుంటున్నాం మన కళ్ళని ఈరోజు. కళ్ళు గురించి చెప్పాడు. అలాగే చెవు గురించి నిన్నటి దినాన్ని మీరు విన్నారు కదా, చెవు గురించి. అలాగే పెదవుల గురించి దేవుడు పలుకుతున్న మాటలండి. ఇదే సామెతల గ్రంథంలోనే ఉంటాయండి అన్నీ. 25వ అధ్యాయం చూడండి, పెదవుల గురించి దేవుడు ఏమంటున్నాడో. పెదవులండి, పెదవుల గురించి దేవుడు మాట్లాడుతూ 25వ అధ్యాయము 11వ వచనం అండి. సామెతల గ్రంథం 25వ అధ్యాయము 11వ వచనం. సమయోచితముగా పలకబడిన మాట విచిత్రమైన వెండి పల్లెములో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది.
ఈరోజు మాట మాట్లాడటంలో పెదవులు ప్రధాన పాత్ర పోషిస్తాయి. మన సౌండు ఏ పదం ఎలా పలకాలో, ఇది ఇప్పుడు చూడండి, నేను నన్ను మాట్లాడుతున్నప్పుడు చూస్తున్నారు కదా, ఒకసారి మూసుకుంటుంది, ఒకసారి ఓపెన్ అవుతుంది, ఒకసారి మూస్తుంది, ఒకసారి ఓపెన్ అవుతుంది. అంటే నేను అనుకున్న మాట అన్నట్టుగా బయటికి రావడానికి ఉపయోగపడేవి ఏవి అంటే పెదవులు. వాయిస్, నేను ఏది చెప్పాలనుకుంటున్నాను ఆ పదంలో పడాలి అంటే ఇగో పెదవులు. దీన్ని చూసే పిల్లని గ్రో కనిపెట్టారు. అక్కడ హోల్స్ ఎడతాడు చూడండి, వాడు గాలి ఉప్పని ఊతాడు, దాన్ని ఒకసారి లేపుతాడు, ఒకసారి మోస్తాడు, ఒకసారి లేపుతాడు, ఒకసారి అటు సౌండ్ డిఫరెంట్ సౌండ్లు వస్తాయి. పిల్లని గ్రో అదే ఏమంటుంది దాని ఫ్లూటు. ఈ నోరుని చూసే ఫ్లూట్ వచ్చింది. నోరు మోస్తున్నాను తెరుస్తాను, మోస్తున్నాను తెరుస్తాను, మూస్తే ఒక మాట వస్తుంది, తెరిస్తే ఒక మాట వస్తుంది. అలా దేవుడు మాటలు మాట్లాడడానికి పెదవులు ఇచ్చాడు. ఆ పెదవులతో ఏం మాట్లాడాలి నువ్వు? వార్తలు చదివేయడానిక? న్యూస్ రీడర్లు చూడండి, అబ్బా వాళ్ళు చదువుతూ ఉంటారండి న్యూస్లు. ఏమంటే నిన్న మన సినిమా వస్తుందండి కొద్ది రోజుల్లో. మన సినిమాకు ఒక ఆయన డబ్బింగ్ చెప్పాడు, ధర్మశాలి గారు డబ్బింగ్, అతన్ని డబ్బింగ్ చెప్పించారండి. నిజంగా డబ్బింగ్ చెప్తున్న అతనండి నేను ఒక వీడియో చూపించాడు, నాకు అసలు ఆశ్చర్యపోయానండి. మన టీవీలో ప్రోగ్రామ్స్ వస్తాయి కదండి, ఆ ప్రోగ్రామ్స్ వెనకాల న్యూస్ చదువుతూ ఉంటారు. ఆ ప్రోగ్రామ్స్ వెనకాల క్షమించండి, న్యూస్ కాదు, యాడ్స్ చదువుతారు చూసారా, ఆ యాడ్స్ అండి వరుసగా రండి అలా పెట్టుకున్నాడు అండి, టక 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 అదంతా చదువుకుంటూ వెళ్ళిపోతున్నాడు. నిజంగా ఆశ్చర్యం వేసిందని నాకు అది చూసి. అయ్యో ఇంత బాగా మాట్లాడేవాడు, ఆడు నిజంగా వాక్యం నేర్చుకుని వాక్యం మాట్లాడితే ఎంత బాగుంది అనిపించింది. అంతే కదండి, అంత బాగా ప్రజల్ని వాడు వాయిస్తో ఎక్స్ప్రెషన్స్తో మెప్పించగలుగుతున్నప్పుడు ఎవడు చక్కగా వాక్యం నేర్చుకుని ఆ వ్యక్తి వాక్యం మాట్లాడితే. ఇక్కడ చూడండి ఎలా మాట్లాడాడు చూడండి దేవుడు. సమయోచితముగా పలకబడిన మాట విచిత్రమైన వెండి పల్లెములో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది. సమయోచితంగా మాట్లాడాలి, ఏది పడితే అది మాట్లాడకూడదు. మనం మాట్లాడే మాట సమయానుకూలంగా అక్కడ దేవుడికి మంచి జరగాలి, సహోదరుడికి మంచి జరగాలి. ఏది పడితే అది నోరు ఉంది కదా అని వాగితే ఆ మాట వల్ల అక్కడ ఎవరు బాధపడ్డా, ఒక సహోదరుడు దెబ్బతిన్నా, నిజంగానండి ఆ మాట పలికినందుకండి ఆ మాట కౌంటర్ రాసుకుని దేవుడు విమర్శ దేనన్న మాట బయటికి తీసి ఆ మాటతోనే నీకు తీర్పు తీర్చి నరకానికి గెంటేస్తాడు. మాట ఎంత డేంజరు. మత్తయి సువార్త 12:36 మీకు తెలుసుగా రెఫరెన్స్, అది మత్తయి సువార్త 12:36. మనుషుడు పలుకు ప్రతి వ్యర్థమైన మాట గూర్చి విమర్శ దినము యందు లెక్క చెప్పాలి. ఏదో వస్తుంది కదని మాట్లాడేయకండి, కాచుకోండి దాన్ని కాస్త. పెదవులు అంటే దేవుడి కొరకు మాట్లాడడానికి పెదవులు, దేవుడి గురించిన వాక్యం చెప్పడానికి పెదవులు, దేవుడి మాటలు సమాజంలోనికి తీసుకెళ్ళడానికి పెదవులు. చూసారండి పెదవుల గురించి చెప్తున్నాడు. ఏమన్నా ఇంకోటి చూస్తారా, ఇంకొక మాట, ఇదే కీర్తనల గ్రంథంలో, ఇదే పెదవుల గురించి అండి. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 13వ వచనం చూడండి. 119వ కీర్తన 13వ వచనం చూడండి. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 13వ వచనం. నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధులన్నిటినీ నా పెదవులతో వివరించుదును. తండ్రి దేవా, నీ నోటితో నాకు న్యాయ విధులు ఇచ్చావు, కట్టడలు ఇచ్చావు, శాసనాలు ఇచ్చావు, వాక్యం ఇచ్చావు, మనిషి ఎలా బ్రతకాలో చెప్పావు, ఎందుకు పుట్టాడో చెప్పావు, చచ్చిపోయిన తర్వాత ఏమైపోతాడో చెప్పావు. అవన్నీ నా పెదవులతో వివరించుదును. నా పెదవులతో నీ వాక్యాన్ని వివరిస్తాను, నా పెదవులతో నీ కట్టడలు వివరిస్తాను. అబ్బాయి ఎంత బాగుందండి. దేవుడి కొరకు మాట్లాడుతుంటేనండి మీరు నమ్మరండి, నిజంగా వాక్యం అర్థమైపోయిన వాళ్ళకండి. ఎవరైనా ఒకరు వచ్చి దేవుడి మాటలు మాట్లాడుతున్నారనుకోండి, ఎంత ఆనందం వేసేస్తుంది తెలుసండి. దేవుడు మాటలు మాట్లాడుతుంటే వాళ్ళ నోట్లోంచి వాక్యం వస్తుంటే ఎంత ఆనందమో తెలుసా. ఏమంటే మేము కాస్త వాక్యం తెలిసి వాక్యం నేర్చుకున్న మాకే మరొక వ్యక్తి వాక్యం మాట్లాడుతుంటే ఆనందం వేస్తుంటే ఇక పరమ తండ్రి ఎంత పొంగిపోతాడో మీరు చూడండి. మన దగ్గర సండే స్కూల్ అండి, నిజంగానండి. ఆ పిల్లలు చిన్న పిల్లలండి, వాళ్ళు చక్కగా మాట్లాడుకుంటున్నారు, వాక్యం మాట్లాడుకుంటున్నారు, వాక్యాలు మాట్లాడేస్తున్నారు. మొన్న ఒక కుటుంబం తల్లిదండ్రులు ఫోన్ చేసి, అన్నయ్య మీకు చాలా వందనాలు అన్నయ్య, ఎందుకంటే మా పిల్లలు మా దగ్గరే సండే స్కూల్ హోంవర్క్ చేస్తున్నారు, మా పిల్లలు దేవుడి గురించి మాట్లాడుతున్నారు, దేవుడు బైబిల్లో రాయించిన భక్తుల గురించి మాట్లాడుతున్నారు, వాళ్ళ మాటలు వస్తుంటే మాకు చాలా ఆనందంగా ఉందన్న. ఈ టైంలో మంచి పని చేశారు పిల్లలకి అవి పెట్టి. నిజంగా ఎంత బాగుందండి. అంటే వీళ్ళే అంత ఆనందపడుతుంటే దేవుడి మాటలు చెప్తున్నందుకు పరమ తండ్రి ఇంకెంత ఆనందపడతాడు. దేవుడు వాక్యంలో ఆనందించాలండి, ఇలాగా దేవుడు పనిలో ఆనందించాలి, దేవుడి మాటల్లో ఆనందించాలి. ఎంత బాగుంది చూసారు ఈ మాట. తండ్రి దేవా, నీ నోట నుండి వచ్చిన కట్టడలన్నీ కూడా నా పెదవులతో నీ మాటలు వివరిస్తాను. అంటే ఇప్పుడు పెదాలకి రంగు వేస్తే అందంగా కనపడవు దేవుడికి.
ఏం చేస్తే కనపడతాయి చెప్పండి? ఆ పెదవులు దేవుడి మాటలు మాట్లాడితే పరమ తండ్రి దృష్టికి అందంగా కనబడతాయి. నా కొడుకు నా మాటలు చెప్తున్నాడు పెదవులతో. నువ్వేం చెప్తున్నావు? లోకంలో న్యూస్ చదువుతున్నావా? లోకంలో పాటలు పాడుతున్నావా? లోకంలో ఇంకేమున్నాయి? చాలా ఉన్నాయి కదండి పెదవులతో చేసేవి. ఏమండి, కాల్ సెంటర్లో కూర్చొని గంటల తరబడి ఫోన్ కాల్స్ అండి. ఏంది నీ డ్యూటీ ఏంటి? ఏం చేస్తున్నావు? ఆ పెదవులతో ఏం మాట్లాడుతున్నావు? తండ్రి మాటలు మాట్లాడు, వాక్యం మాట్లాడు. ఎంత బాగుంటుందండి దేవుని పిల్లలరా. కాబట్టి ఈ శరీరంలో దేవుడు పెట్టిన ప్రతి అవయవానికి సంబంధించిన అలంకారాన్ని దేవుడు చెప్పుకుంటూ వెళ్తున్నాడు. ఇది కంటికి కనబడే అలంకారం కాదు. మీరు జాగ్రత్తగా అందుకే 1 పేతురు 3:3 చదివించాను. అక్షయ అలంకారం కంటికి కనబడదు, కానీ శాశ్వతంగా ఉండిపోతుంది. దేవుడు ప్రతి అవయవం నుండి కోరుకుంటున్న అందాలండి. పెదవుల గురించి చెప్పానుగా, ఇంకా చాలా వచనాలు ఉన్నాయి. నాలుగు గురించి కొన్ని మాటలు చెప్పాడు. నాలుక లోపల 4 ఉంది కదా, అది అందంగా దేవుడు కనపడాలి అంటే ఒక మాట. ఇది కీర్తన 119లో ఉన్నారు కాబట్టి ఇక్కడ మాట చదివేద్దాం. 4 గురించి 119 172 చూడండి. ఇదే 119వ కీర్తనలోనే 172వ వచనం చూడండి. 172వ వచనం మీరు చూస్తే 172వ వచనం అండి. నీ ఆజ్ఞలన్నీ న్యాయములు, నీ వాక్యమును గూర్చి నా నాలుక పాడును. పాటలు పాడడానికి నాలుక ఉపయోగపడుతుంది, మాటలు రావడానికి కూడా నాలుగు పాత్ర ఉంది. ఎంత బాగుందండి, మళ్ళీ చదువుతున్నాను. నీ ఆజ్ఞలన్నీ న్యాయములు, నీ వాక్యమును గూర్చి నా నాలుక పాట పాడును. నీ వాక్యమును గూర్చి నా నాలుక పాడును. పాటలు, నా నాలుకతో నీ పాటలు పాడతాను. అంటే దేవుడి పాటలు, దేవుడి మాటలు నీ నోటొస్తుంటే నీ పెదవులు, నీ నాలుక అందంగా కనపడుతుంది. ఏమంటే దేవుడి పాటలు పాడుతుంటే చూడండి కొంతమంది ఎంత ఆనందం వస్తుందని. వాళ్ళకి దేవుడు ఇచ్చిన స్వరాన్ని దేవుడి కొరకు వాళ్ళు వాడుతున్నప్పుడు ఏమన్నా మనమే పాట భలే పాడారు తమ్ముడు, భలే పాడారు చెల్లి మనం అనుకుంటాం. పాట పాడినప్పుడు వాళ్ళంతా కరెక్ట్గా ఏదైతే శృతి అయితే ఉందో, ఏదైతే రాగం ఉందో, ఏవైతే మాటలు ఉన్నాయో ఉన్నది ఉన్నట్టుగా పాడినప్పుడు అండి నిజంగా మనం ఎంత ఆనందపడతామండి దేవుని పిల్లలారా. కాబట్టి దేవుడు బైబిలులో ప్రతి అవయవము, ఆ అవయవములో చేయాల్సిన పనులు చెప్పాడు. దేవుడు అవయవాన్ని పెట్టి ఆ అవయవానికి ఏ పని అయితే ఇచ్చాడో ఆ పని మీ అవయవాలు చేస్తున్నప్పుడు మాత్రమే పరమ తండ్రి దృష్టికి ఆ అవయవాలు అందంగా కనపడతాయి. ఇది అక్షయ అలంకారం. మరి మనిషి ఏ అలంకారాన్ని ధరించుకున్నాడు? వాటికి ఆ అవయవాలకి ఇచ్చిన పనుల్లో ఎన్ని పనులు ఈరోజు మనిషి చేస్తున్నాడు? నోరు గురించి చెప్పాను, నాలుగు గురించి చెప్పాను. ఇక పాదాల గురించి మీకు తెలిసిందేనండి. పాదాల గురించి మీకు తెలుసుగా. పాదాలు, ఏ పాదాలు అందంగా కనపడతాయనండి నాకు? సువార్త చేసేవారి పాదములు సుందరములు. ఈ వాక్యం మీకు తెలుసు కదా, రోమపత్రిక 10వ అధ్యాయంలో ఉంటుంది. ఎవరైతే వాళ్ళ పాదాలతో సువార్తను జరిగిస్తున్నారో వాళ్ళ పాదాలు మాత్రమే నాకు అందంగా కనబడతాయి అని చెప్పేశాడు. అంటే ఇప్పుడు మనకి చక్కగా ఈ వాక్యాలన్నీ వింటున్నప్పుడు ఏమండి, దేవుడి దృష్టికి ఏ అందం కోరుకుంటున్నాడు అంటే బాహ్య అలంకారం కాదు. ప్రతి అవయవము దేవుడి పనిలో వాడబడుతున్నప్పుడు ఆ అవయవం దేవుడికి కనబడుతుంది. ఇదంతా తెలియకుండా కేవలం భౌతిక అందమే అందం అనుకుంటే భయంకరమైన మాట ఒకటి రాశాడు. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 22వ వచనం చూడండి. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 22వ వచనం దయచేసి చూడండి. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 22వ వచనం. వివేకము లేని సుందర స్త్రీ. సుందర స్త్రీ అంటే చాలా అందంగా ఉంది, కానీ ఏమి లేదంట అక్కడ. వివేకం, జ్ఞానం, బుద్ధి అన్నీ దేంతో వస్తాయి? వాక్యంతో వస్తాయి. వాక్యం లేదు కానీ సుందర స్త్రీ. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారపు కమ్మి వంటిది. దేవుడికి ఎలా కనపడుతుందంట? పంది ముక్కుకి బంగారు కమ్మి ఉందనుకోండి, దానికి ఏమైనా విలువ ఉందా? పంది ముక్కుకి బంగారపు కమ్మి పెట్టారండి, ఏం విలువ ఉంటుంది చెప్పండి? అలా కనబడుతున్న అందం నాకు అన్నాడు. రాత్రి బొమ్మ చూపించానుగా మీకు, ఎంతమంది జ్ఞాపకం ఉందో? ఈ ఆభరణాలు, ఈ అందం పిచ్చండి మనుషులకి. జంతువులు కూడా అంటించారు. రాత్రి కుక్క బొమ్మ చూపించానుగా, కుక్కకి గొల్లు చేయిస్తారు, కుక్కకి ఉంగరాలు పెట్టేశారు, కుక్క కాళ్ళకి ఏమన్నా కడియాలు పెట్టేశారు. రాత్రి చూశారుగా మీరు బొమ్మ. ఏమన్నా దాన్ని చూస్తున్నప్పుడు మనం నవ్వుకున్నామా? అబ్బా భలే ఉందండి కుక్క ఆభరణాలు వేసుకుని అన్నామా? నవ్వుకున్నాం రాత్రి మనం. ఈరోజు అందం ఉండి వివేకం లేకపోతే, అందం ఉండి జ్ఞానం లేకపోతే, అందం ఉండి లోబడే గుణం లేకపోతే, అందం ఉండి వాక్యం చదవకపోతే, అందం ఉంది కానీ దేవుడు కోరుకునేవి ఏవి లేవు. ఆ నాలుక దేవుడి కోసం పాడదు, ఆ పెదవుల్లోంచి దేవుడు మాటలు రావు, ఆ చెవుల్లోకి వాక్యం వెళ్ళదు, ఆ కళ్ళు దేవుడు వాక్యాన్ని చూడవు,
ఆ చేతులు దేవుడి కొరకు పనిచేయవు, ఆ కాళ్ళు దేవుడికి సువార్త పనికి వాడబడవు. ఏమి చేయనప్పుడు అందం ఎందుకు చెప్పండి? ఎలా కనపడుతుందంటే అందం నాకు పంది ముక్కునున్న బంగారపు గొలుసు అన్నాడు చూడండి, చూసారా? కాబట్టి అందం 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 అని పరుగులెడుతున్న ఈ సమాజానికి దేవుడు కోరుకుంటున్న అందం అండి ఇది. దేవుడు కోరుకుంటున్న అందం ఇది. ఇకపోతే అవయవాల విషయంలో దేవుడు నిజంగా ఇప్పుడు ఇదంతా మీరు అందం అనుకున్నారు కదా, ఇదంతా మీరు మనసులో పెట్టుకుని ఇప్పుడు కొన్ని వచనాలు చూపిస్తాను. అసలు దేవుడు చివరిలోనండి అసలు ఇచ్చాడండి ఒక వాక్యం. నిన్ను చూస్తుంటే నాకు చాలా సిగ్గేస్తుందిరా నాయన, నీ సౌందర్య సాధనాలన్నీ నా దగ్గర ఉన్నాయి, నువ్వు కొనుక్కో నా దగ్గర. నువ్వు వాటిని సౌందర్య సాధనాలు అనుకుంటున్నావు, వాటితో నీ అవయవాలు అందంగా కనపడతాయి అనుకుంటున్నావు. కాదు, నువ్వు నా దగ్గరికి రాన్నాడు దేవుడు. ఆ వాక్యం చివరిలో చూపిస్తాను. ఇప్పుడు ఇంతకీ ఇప్పుడు చెప్పాడుగా లిస్ట్ అంతా, ఇగో ఈ అవయవం ఈ పని చేస్తే అందం, ఈ అవయవం ఈ పని చేస్తే అందం అని చెప్పాడుగా. అవయవాల గురించి అంటే పౌలు గారు పత్రిక రాశాడు, రామపత్రిక. ఆ పత్రికలో కొన్ని మాటలు చెప్తాడు చూడండి. 7వ అధ్యాయం మీరు వచ్చేస్తే, రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయము, రామపత్రిక 7వ అధ్యాయము 23వ వచనం చూడండి. రామపత్రిక 7వ అధ్యాయము 23వ వచనం, వేరొక నియమము నా అవయవములో ఉన్నట్టుగా నాకు కనబడుచున్నది. వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టుగా నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరుచుకొనుచున్నది. చూడండి, నా అవయవములలో వేరొక నియమము ఉన్నట్టుగా నాకు కనబడుచున్నది. అది నా మనసునందున్న ధర్మశాస్త్రంతో పోరాడుతుంది. నా అవయవములలో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరుచుంది. చూసారా, నా అవయవాలు మొత్తం మీద ఎలా మారిపోయాయి అంటే పాపానికి నిలయాలుగా మారిపోయాయి. నా అవయవాలు ఎలా మారిపోయాయి అంటే, ఏమంటే 23 ప్రారంభంలో చెప్తున్నట్టు వేరొక నియమం నా అవయవాల్లోకి వచ్చేసింది. ఏంటి? దేవుడు ఈ అవయవానికి పెట్టిన నియమం కాక వేరొక నియమం ఎలాగొచ్చేసిందంటే, సాతాని శరీరంలోనికి ఎక్కించి ఇంజెక్షన్ చేసింది. అందాన్ని కాపాడుకో, చేతులు జాగ్రత్త, కళ్ళు జాగ్రత్త, ముక్కు జాగ్రత్త, నోరు జాగ్రత్త. ఆ అవయవాలు నువ్వు జాగ్రత్తగా కాపాడుకో, జాగ్రత్తగా కాపాడుకో, జాగ్రత్తగా కాపాడుకో. ఆ జాగ్రత్తగా కాపాడుకొని 60-70 సంవత్సరాలతో మట్టిలోకి వెళ్ళిపోయి. బాలసుబ్రహ్మణ్యం గారు గొంతు పాడింది, సినిమా పాటలు పాడిందండి. సడన్గా ఒక రోజు ఆయన ఊపిరి ఆగిపోయింది. ఆ గొంతు ఎక్కడుంది చెప్పండి ఇప్పుడు? దేవుని పిల్లలారా, కనుక అవయవాలలో వేరొక నియమం వచ్చేసింది. దేవుడు ఈ అవయవాలకు పెట్టిన నియమం ఏంటంటే, అవయవాలన్నీ ఆయన పని కొరకు వాడబడాలి. కానీ ఈరోజు అవయవాలన్నీ కూడా మనుషులు తమ కొరకు, తమ సుఖాల కొరకు, తమ భోగాల కొరకు ఈ అవయవాలను పూర్తిగా వాడేస్తున్నారు. అది నాకు తెలిసిపోయింది అన్నాడు పౌలు గారికి. తెలిసిపోయింది విషయం. నా అవయవాల్లో వేరొక నియమం ఉంది. ఈ కళ్ళు వాక్యం చదువుదామంటే వద్దంటున్నాయి, ఈ చెవులు వాక్యం విందామంటే వద్దంటున్నాయి, ఈ నోరు ఆయన గురించే మాట్లాడతానంటే వద్దంటుంది, ఈ చెవులు ఆయన కొరకే పనిచేద్దామంటే చేతులు వద్దంటున్నాయి, కాళ్ళు వెళ్దామంటే వద్దంటున్నాయి. వేరొక నియమం, పాప నియమం నా శరీరంలోనికి వచ్చేసింది. జాగ్రత్త. ఇంత వాక్యం తెలిసి దేవుడి కొరకు బ్రతుకుతున్న నా పరిస్థితి ఎలా ఉందంటే, ఇక మీ పరిస్థితి ఏంటంటున్నాడు ఈ రోమపట్నానికి పత్రిక రాసి ఆయన. మీరు చూడండి, ఇది అధ్యాయం చివరికి అలా మీరు చదువుకుని వెళ్ళిపోతే ముందుకెళ్ళేసరికి అంటాడు 24వ వచనంలో, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇటు మరణమునకు లోనైన శరీరం నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు? ఈ శరీరం ఎలాంటిదంటే, ఈ అవయవాలు ఎలాంటిదంటే చివరికి నన్ను మరణానికి తీసుకెళ్ళిపోతున్నాయి, ఇవి చావుకి తీసుకెళ్ళిపోతున్నాయి, బతకనివి ఇవి, దేవుడు పనిచేయనివి ఇవి. చూసారండి, భక్తులకు అవయవాల యొక్క తీరు వాళ్ళకి తెలిసిపోయింది. అవయవాలు వేరొక నియమం వచ్చేసింది అన్న సంగతి వాళ్ళు కనిపెట్టి ఆ అవయవాలను చక్కగా శరీరాన్ని లోబరుచుకుని వాళ్ళు దేవుడి పనిలో పెట్టారు. శరీరం చూపిస్తాను, ఆ శరీర ఆశలను అన్నిటిని కూడా చంపేశారండి వాళ్ళ జీవితకాలంలో. శరీర ఆశలకు వాళ్ళు విలువివ్వలేదు. ఏమండి, ఇంకో మాట చూడండి. ఇదే రోమపత్రిక 7వ అధ్యాయం చదివారు కదా, 6వ అధ్యాయానికి రండి. 6వ అధ్యాయము 19వ వచనం అండి. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం, మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా, అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగూ అప్పగించితిరో. అవయవాలన్నీ దేనికి అప్పగించేశారంట? అక్రమానికి. వాటికి దేవుడు పెట్టిన క్రమం లేదు. నోరుకు దేవుడు పెట్టిన క్రమం లేదు. ఏవేవో వస్తున్నాయి, బూతులు వస్తున్నాయి, కొండపు మాటలు వస్తున్నాయి, ముసలమ్మ ముచ్చట్లు వస్తున్నాయి. నోరుకి దేవుడు పెట్టిన నియమం లేదు. అలాగా ప్రతి అవయవం కూడా నియమాన్ని పోగొట్టుకుంది.
సూపర్ మాట అండి ఇది. ఏమండి, ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దోషులుగా ఎలాగో అప్పగించుతురో అలాగే పరిశుద్ధ కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించండి. ఒకప్పుడు చేసేసే పాపం లీవ్ ఇట్, వదిలేయండి. దేవుడు తెలియదుగా అప్పుడు మీకు, నోరు అందుకు వాడాలని తెలియదుగా, కళ్ళు అందుకు వాడాలని తెలియదుగా, తెలియనప్పుడు లోకం కొరకు వాడారు. తెలిసిన ఇప్పుడైనా కాస్త అవయవాలను నీతికి వాడండి. నీతికి దోషులుగా అవయవాలను అప్పగించేయండి. దేవుడు పనికి పెట్టుకోండి. ఆ కళ్ళతో రోజు వాక్యం చదవండి. ఏమంటే వాక్యం చదివితే మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసండి. వాక్యం చదువుతుంటే, వాక్యం అర్థమవుతుంటే, కొత్త కొత్త సంగతులు మనం వింటుంటే, రాస్తుంటే మనసు ఎంత ఉల్లాసంగా ఉంటుందో తెలుసండి. దేవుడు ఎంత ధైర్యాన్ని ఇస్తాడో తెలుసా వాక్యం ద్వారా. లోకంలో దేని వల్ల ఆ ధైర్యం రాదండి మనకి. వాక్యంలో కూర్చోవాలి, వాక్యం చదువుకుంటూ ఉండాలి, వాక్యం వింటూ ఉండాలి. ఏదో ఒక సంగతి, కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త విషయాలు దేవుడు మనకండి వాక్యంలో నుండి మనకి నేర్పుతూ ఉంటాడు. కనుక మీ అవయవాలు ఎంతకాలం అక్రమానికి పాపానికి దాసులుగా అప్పగించారు. ఎప్పటి నుండి అయినా పౌలు గారు రాశాడు అప్పుడు, ఇప్పుడు నా ప్రసంగం ద్వారా వింటున్నారు. మీకు తెలియదు అనుకోండి ఎంతకాలం ఈ సంగతులన్నీ. అవయవాలను అందంగా ఉంచుకోవడానికి బ్రతికేశారనుకోండి ఎంతకాలం. ఎప్పటి నుంచైనా చక్కగా అవయవాలను దేవుడికి ఇవ్వండి. ఆ అవయవాలతో మీ తండ్రి పని చేయండి. ఆ తండ్రి కట్టాడు అవయవాలని, మీ తల్లిగారు కట్టలేదు, మీ తండ్రి గారు కట్టలేదు. ఎవడ నిజంగా లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా అన్నాడు అవయవాలతో నువ్వు అది సాధించు, ఇది సాధించు, యాక్టర్ వైపో, డాక్టర్ వైపో, సింగర్ వైపో, ఏవేవోనండి అవయవాలను లోకం కొరకు వాడమని వీళ్ళు చెప్తున్నారు. కేవలం బైబిల్లో దేవుడి కొరకు బ్రతికిన భక్తులు మాత్రమే నాయన అవయవాలు దేవుడివి, దేవుడికి ఇవ్వండి అని వీళ్ళు చెప్తున్నారు. ఇలాంటి అందంతో ప్రతి ఒక్కరూ తమ అవయవాలను అలంకరించుకోవాలి. దేవుడు కోరుకుంటున్న అసలైన అలంకరణ ఇది. ఇప్పుడు చివరిగా మాట చూపిస్తానండి, ముగిస్తానిక. నిజంగానండి ఈరోజు మనుషులు అందం అనగానే లోకంలో ఏవేవో ధరించుకుంటే అందం, ఏవేవో పెట్టుకుంటే అందం అన్నారుగా. అసలు వీళ్ళు ఇలాంటి అందంలో, ఇలాంటి మిగిలిన వెలగల వస్త్రాలు, బంగారం, వెండి అలంకరించుకున్న వాళ్ళందరూ దేవుడి దృష్టికి ఎలా కనబడుతున్నారో ఒక వాక్యం రాశాడు దేవుడు బైబిల్లో. నిజంగానండి వండర్ఫుల్ అండి అది. ప్రకటన గ్రంథం మీరు చూడండి, ముగిస్తానిక. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయానికి రండి అందరూ. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం దయచేసి చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం జాగ్రత్తగా చదవండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడువును, గుడ్డివాడువును, దిగంబరువునై ఉన్నావని ఎరుగక. ఏమండి, మనుషులందరూ ఇలా ఉన్నారని ఎరుగక ఏంటి ఎలాగున్నారని ఎరగట్లేదంట వాళ్ళు. నీవు దౌర్భాగ్యుడవు, నువ్వేమనుకుంటున్నావు చాలా గొప్పవాడు అనుకుంటున్నావు, నీవు దౌర్భాగ్యుడవు. తర్వాత దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, అంటే దిక్కు లేదు, లోకంలో సహాయం లేదు ఈరోజు. ఏమంటే ఏ దిక్కండి ఈరోజు మనుషులను కాపాడింది మీరు చెప్పండి. డాక్టర్లు దిక్కు అనుకున్నారు, చేతులెత్తేశారు. ప్రభుత్వాలు దిక్కు అనుకున్నారు, చేతులెత్తేశారు. సైంటిస్టులు దిక్కు అనుకున్నారు, చేతులెత్తేశారు. డబ్బా ఉపయోగపడలేదు, అధికారమా ఉపయోగపడలేదు. అందరికీ ఒకటే దిక్కు. ఇప్పుడు ఎవరి దిక్కు చెప్పండి? దేవుడే దిక్కండి. ఎవడో లేనాడికి దేవుడే దిక్కండి అన్నారు ఒకప్పుడు. అనాథలకి దేవుడే దిక్కండి అన్నారు. కాదు, ఇప్పుడు అందరికీ దిక్కు దేవుడే. ఎందుకంటే ఏవి పనిచేయట్లేదు, మనుషులు ఏమీ పనిచేయట్లేదండి. అధికారం, చదువు, డబ్బు, హోదా ఏది కూడా కరోనా రోగం ముందు పనిచేయలేదు. కనుక దేవుడు ఎంత బాగా చెప్తున్నాడంటే, నాన్న నీకు అర్థం కావట్లేదు, నువ్వు దౌర్భాగ్యుడివి, ఆ తర్వాత దిక్కుమాలిన వాడవు, దరిద్రుడువు, తర్వాత గుడ్డివాడు అన్నాడు. చూడండి, గుడ్డివాడు ఇదేంటి కళ్ళు ఉన్నాయి కదా నా అందరికీ గుడ్డోలు అంటున్నాడు ఏంటి? అసలు కళ్ళు మూసేసింది. చూపుతాడు, కిందకి వెళ్ళేసరికి చెప్తాడు, నీ కళ్ళు పోయాయి, నీ గుడ్డితనం కనబడుతుంది. ఈ విశ్వాన్ని దేవుడు కానీ నడిపిస్తుంటే అసలు నడిపించేవాడే లేదంటున్నావు. ఏమంటే బస్సు వెళ్ళిపోతుందంటే డ్రైవర్ ఉన్నాడని తెలుసు, సృష్టి నడుస్తుందంటే మాత్రం సృష్టికర్త నడిపిస్తున్నాడు అన్న సంగతి తెలియదు నీకు. ఇలా కళ్ళు మూసేసింది నిన్ను, ఇలా కళ్ళు మూసేసింది. వర్షం వస్తుంటే అనుభవిస్తున్నావు తప్ప వర్షాన్ని ఆకాశంలో నుండి దేవుడు పోస్తున్నాడు అన్న సంగతి నీకు తెలీదు. కళ్ళు పొడి చేసింది అది. ఏ కళ్ళు పొడి చేసింది? ఆలోచించే మనోనేత్రాలు, మనసుకుండే నేత్రాలు పొడి చేసింది. అప్పుడప్పుడు చూడండి, అన్న నా విషయంలో మీరు పొరపడుతున్నారు, ఒకసారి మనసు పెట్టి ఆలోచించండి అన్న అంటారు. అంటే అర్థం ఏంటి? బాహ్య కళ్ళుతో ఆలోచించకండి, మీరు ఒకసారి మనసు పెట్టి ఆలోచించండి. అంటే లోపల మనసును ఓపెన్ చేయండి, ఆ కళ్ళు ఓపెన్ చేయండి, అవి వాటితో చూడండి, నేను అర్థమవుతానన్న మీకు అంటారు. అంటే మనోనేత్రాలు వాటిని పొడి చేసిందంట. నువ్వు గుడ్డివాడు, తర్వాత దిగంబరుడివై ఉన్నావని ఎరుగక. దిగంబరత్వం అంటే ఒరే నాయన మీ దగ్గర ఎవరికి కూడా బట్టలు కనపట్టలేదు నాకు అన్నాడు దేవుడు. ఇదేంటి ₹1,000 డబ్బులు, కోట్లు, చూట్లు, బూట్లు వేసి తిరుగుతుంటే దేవుడు అంటున్నాడు, అసలు మీకు అసలు ఎవరికి డ్రెస్ లేదురా చూడలేకపోతున్నాడు మిమ్మల్ని అంటున్నాడు.
ఏంటండి మాటలని? ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉందండి. మళ్ళీ టైం అయిపోయింది. ఏమండి, నువ్వు దిగంబరుడు అయి ఉన్నావని ఎరుగక, తర్వాత చూడండి ఏమన్నాడు, నేను ధనవంతుడను, ధన సమృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొని చున్నావు. నీకు ఏమీ లేవు, డ్రెస్సులు లేవు, ఆభరణాలు లేవు, ఏమీ లేవు, నాకు స్పష్టంగా కనపడుతున్నావు, నువ్వేమో నాకు అన్నీ ఉన్నాయనుకుంటున్నావు అన్నాడు. ఎందుకు ఏమీ లేవు అన్నాడు దేవుడు? మీరు చెప్పాలి. ఎందుకు ఏమీ లేవు అన్నాడు? కళ్ళు పోగలేదు అన్నాడు, ఆ తర్వాత నీకు డ్రెస్ లేదంటున్నాడు, నువ్వు దిక్కుమాలిన వాడు అంటున్నాడు, దౌర్భాగ్యం. ఎందుకు ఇలా కనపడుతున్నాడు మనిషి దేవుడి కంటే? దేవుడు కోరుకున్న అలంకరణ, అందం అనేది శరీరానికి లేనప్పుడు అండి ఆ శరీరం అండి దేవుడికి అలా కనబడుతుందండి. కిందకి వెళ్ళేసరికి ఇప్పుడు చెప్తారు చూడండి అసలు విషయాలు. నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. 18వ వచనం, నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును, నీ దిశమల సిగ్గు కనబడుకుండునట్లు ధరించుటకును తెల్లని వస్త్రములను, నీకు కనుదృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకయును నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. చూసారా ఏం చేయాలంట? నా దగ్గర బట్టలు కొనుక్కోరా నాయన, నేను ఇస్తాను బట్టలు, నీ కళ్ళు కనపట్టలేదు, దానికి కాస్త కాటుకి ఎడతాను, అప్పుడు కళ్ళు ఓపెన్ అవుతాయి. ఏంటి ఇంతకి దేవుడిచ్చే బట్టలు? ఏంటి ఇంతకి దేవుడు పెట్టే కాటుగా కళ్ళు కనపడాలంటే? ఏమంటే మనోనేత్రాలు వెలిగింపబడాలంటే ఏమి వెళ్ళాలి? కొరింథీ పత్రిక 4:4 మీకు తెలుసు కదండి. సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గుడ్డిదనం కలగజేసింది. మరి అలా కళ్ళు ఓపెన్ అవ్వాలంటే ఏమి వెళ్ళాలి అక్కడికి? సువార్త, సువార్త, సువార్త. వాక్యంతో కళ్ళు ఓపెన్ చేసుకోండి, వాక్యమే కాటుగా రాసుకోండి, కళ్ళు ఓపెన్ అవుతాయి, అన్నీ కనబడతాయి. దేవుడు కనబడతాడు, పాతాళం కనబడుతుంది, పరలోకం కనబడుతుంది, చచ్చిపోయిన తర్వాత జీవితం కనబడుతుంది, దేవుడే కాపాడుతున్నాడు అన్న సంగతి కనబడుతుంది. మీ కళ్ళు మూసేసింది, కాస్త కాటు కొనుక్కోండి నా దగ్గర. కళ్ళు కాటుకు పెట్టుకుని కళ్ళు ఓపెన్ చేసుకోండి. ఇక వస్త్రాలు కొనుక్కోండి అన్నాడు. ఏంటో వస్త్రాలు? దేవుడు కోరుకున్న వస్త్రాలు ఏంటి అనుకుంటున్నారు? మనం అనుకుంటున్నాం మంచి మంచి రంగురంగులు డ్రెస్సులు వేసేస్తున్నాం, సూట్లు వేసాం, బూట్లు వేసాం, టీషర్ట్లు వేసాం, జీన్స్ ప్యాంట్లు వేసాం, పంచులు కట్టాం, బోల్డ్ రకాలు కదండి. వస్త్ర ప్రపంచం అంటే ఏకంగా ఎవడు వస్త్రాలకే ప్రపంచం. వీళ్ళందరికీ చెప్తున్నాడు దేవుడు, బట్టలు లేవురా బాబు, మిమ్మల్ని చూడలేకపోతున్నాను, ఆ దిశమల చూడలేకపోతున్నాను, బట్టలు లేకుండా మిమ్మల్ని కాస్త బట్టలు కొనుక్కోండి. ఏంటా బట్టలు అంటే? దేవుడికి ఏవి వస్త్రాలుగా కనపడతాయి అంటే ఇక్కడ చెప్పాడుగా, మీరు తెల్లని వస్త్రములను అన్నాడుగా. ఏంటా తెల్లని వస్త్రాలు? మీకు చూపిస్తాను. ఇదే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయానికి రండి. చివరి అధ్యాయాలు ఉన్నాయిగా, 19వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం అండి. 19వ అధ్యాయము 8వ వచనం మీరు చూడండి జాగ్రత్తగా. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 8వ వచనం మీరు చూస్తే, మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడెను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఏటంట పరిశుద్ధులు కట్టుకునే బట్టలు? ఇప్పుడు పరిశుద్ధులు కట్టుకునే బట్టలేటి? ఇక్కడ ఆమె అంటున్నాడు కదా, ఆమె అని ఎవరిని అంటున్నాడు అంటే సంఘాన్ని. ఆయన వధువుతో పోలుస్తాడు. పైనుంచి చదివితే మీకు అర్థమైపోద్ది, మాకు టైం అయిపోద్దని ముక్కలు చదివించుకుంటూ వెళ్ళిపోతామండి. పైన మీరు చూడండి, మీకు అర్థమవుతుంది. 7వ వచనం మధ్యలో చదువుతున్నాను నేను. 7వ వచనం మధ్యలో, గొర్రెపిల్ల వివాహోత్సవము సమయం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకుని ఉన్నది గనుక మనం సంతోషించి ఉత్సహించి ఆయనను మహిమపరచేదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలమైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడిను. సంఘం అంటే వధువు, వరుడెవరు? ప్రభు. ఆమెకు వస్త్రాలు ఇవ్వబడ్డాయి, పెళ్లి వస్త్రాలు ఆమెకి ఇవ్వబడ్డాయి. ఏంటా పెళ్లి వస్త్రాలు? అవి పరిశుద్ధుల నీతి క్రియలు. అంటే ఇప్పుడు మనం దేంతో అలంకరించుకోవాలి? ఇప్పుడు మన శరీరాన్ని బట్టలతో కాదు, దేంతో? క్రియలు, 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 క్రియలు. పనులతో అలంకరించుకోండి, పనులతో అలంకరించుకోండి. పనులు కనపడాలి దేవుడి దృష్టికి వస్త్రాలుగా. ఏం చెప్పాడండి? నాకు టైం అయిపోయింది కదండి. సూపర్ మాట అండి ఇది. మీకు మత్తయి సువార్తలో యేసుప్రభు ఒక ఉపమానం చెప్తాడు. మత్తయి సువార్త నాకు తెలిసి 20వ అధ్యాయం దగ్గర ఉంటుందండి అది. ఆ ఉపమానంలో పెళ్లి వస్త్రాలు లేకుండా ఒక లోపలికి వచ్చేస్తాడు. ఎవరా నీకు వస్త్రాలు లేవు కదా, లోపలికి వచ్చేవారు కాదు, మౌనంగా ఉంటాడు. వీడిని తీసుకెళ్ళి వేసేయండి బయట అంటాడు. ఎక్కడ వేయాలి? నరకాగ్నిలో, నిత్యాగ్ని నరకంలో వేసేయండి అంటాడు. ఎందుకు? పెళ్లి వస్త్రాలు లేవు. ఏంటో పెళ్లి వస్త్రాలు? ఇవే క్రియలు. క్రియలు లేకుండా పరలోకానికి వెళ్ళాం. ఎన్ని ప్రసంగాలు చేస్తామండి. ఎక్కవండి, పని చేయండి, పని పెట్టుకోండి, ఎక్కవండి ప్రసంగాలు. అవి లేకపోతే పరలోకం, అవి లేకపోతే అవే వస్త్రాలు, అవే పెళ్లి వస్త్రాలు. నీ వధువు యేసుక్రీస్తుల వారు వచ్చేస్తున్నాడు, ఆ వస్త్రాలు ధరించుకుని ఉండాలి నువ్వు. అప్పుడు వధువు గారు నువ్వు రెడీగా ఉంటే ఆ వస్త్రాలు వేసుకుని, పెళ్లి వస్త్రాలు, అప్పుడు నేను తీసుకెళ్ళిపోతాడు. ఏంటా వస్త్రాలు? నీతి క్రియలు. యేసుప్రభువు వచ్చేసరికి క్రియలతో సిద్ధంగా ఉండండి. చాలామందికి వాక్యం చెప్పాను, చాలామంది సంఘానికి చేర్చాను, చాలా చోట్ల సభలు పెట్టించాను, నా ఆర్థిక కష్టాన్ని ఇచ్చి చాలా పనులు చేయించాను తండ్రి. నీకు క్రియలతో సిద్ధంగా ఉన్నాను. ఈ డ్రెస్ కావాలి నీకు. నువ్వు వేసుకునే డ్రెస్సులు దేవుడికి డ్రెస్సులుగా కనపడవు. 1000 రూపాయలు పెట్టి నువ్వు వేసేసుకుంటున్నా నీ బట్టలు దేవుడికి బట్టలుగా కనపట్టలేదు. ఈ అలంకరణ ఉందా?
కనుక ఆలోచించండి, నేను చెప్పేవాడిని ఎంత మంచి మాటలు అండి, ఎంత అనంతమైన జ్ఞానం అండి ఇది, ఆత్మజ్ఞానం అండి ఇది, దైవజ్ఞానం అండి ఇది. లోకానికి తెలుసండి ఇవన్నీ. ఏ డ్రెస్ వేసుకోవాలో తెలుసా, కళ్ళు ఎలా వాడాలో తెలుసా, ముక్కు ఎలా వాడాలో తెలుసా, నోరు ఎలా వాడాలో ఏంటండి నిజంగా, ఏంటండి వాళ్ళ జీవన విధానం ఏంటి, వాళ్ళ అందానికి ఇస్తున్న ఏమండి వాళ్ళ టైం ఏంటి, వాళ్ళ ఖర్చు ఏంటి, దేవుడు పలుకుతున్న మాటలు ఎక్కడండి, ఎక్కడ దేవుడు అండి, ఎక్కడ లోకం అండి, ఎక్కడ దేవుడు ఎక్కడ లోకం, ఒక్కసారి మీరు ఆలోచించండి. కాళ్ళను చూపించుకోవడానికి, ఆ శరీర అవయవాలను చూపించుకోవడానికి వాళ్ళు పడుతున్న బాధలు చూడండి. ఈరోజు అసహ్యం వేస్తుందండి నిజంగా. ఈ సినిమా వాళ్ళని కానీ చూస్తుంటేనండి అసహ్యం వేస్తుంది. శరీరాన్ని అంతా చూపించుకోవాలనుకుంటారు. ఎందుకు ఇచ్చాడమ్మా శరీరం నీకు చక్కగా? ఆడపిల్లకి ఎందుకు పుట్టించాడు అంత గొప్పగా నిన్ను? అవయవాలు అందరికీ చూపించుకోవడానిక? అవయవాలతో దేవుడు పనిచేసి నీకు ఇవ్వబోయే భర్తకి సహకారిగా నిలబడ్డానిక? ఎందుకు ఇచ్చాడు? ఎటు వెళ్తుంది లోకం? అందులో మనవాళ్ళు పడిపోవటం, ఇది బాధాకరం. వాళ్ళనే ఇష్టపడటం, వాళ్ళకి మళ్ళీ ఏమంటే వాళ్ళ సినిమా హీరోలకి ఫ్యాన్స్ అయిపోవడం, హీరోయిన్స్కి ఫ్యాన్స్ అయిపోవడం, ఏంటి పిచ్చేంటి? కాబట్టి దేవుడు కోరుకునే అందం ఇది, దేవుడు కోరుకునే వస్త్రాలు ఇవి. వీటి కోసం ప్రయత్నిద్దామండి.